ఏమండి? కనుక ప్రియులారా, రెండు తప్పులు ఉంచుకొని కూడా దేవుని మీద ఆయన కోపపడుతున్నాడంటే ఏంటి? తన తప్పును తెలుసుకొని, వినండి, తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపపడి తన పొరపాటును దేవుడి దగ్గర ఒప్పుకొని, నేను కూడా నా తమ్ముడి కంటే మంచి శ్రేష్టమైన దేవునికి ఇస్తాను, నా తమ్ముడి కంటే నేను మంచి ఇంకా ఎక్కువైన విశ్వాసం కలిగి నేను ఉంటాను అని అనుకొని, ఏమండి, ముందుకు ఒక అడుగు వెయ్యాలి. ఎవరు? కయ్యేను. కానీ అటువంటి ఆలోచన లేదు, అటువంటి ఏమిటి భావం లేదు ఆయనలో, అటువంటి ఉద్దేశం లేదు కయ్యేనులో. ఏంటి? నా తమ్ముడిచ్చిన అర్పణ నువ్వు మెచ్చుకుంటావా? నేనిచ్చిన అర్పణ నువ్వు మెచ్చుకోవా? ఇది ఎంతవరకు న్యాయం అని దేవుని మీదే కోపపడే వ్యక్తిగా ఆ రోజు తన కోపాన్ని ఏమండి బయలుపరుచుకున్నాడు మన కయ్యేను గారు. అప్పుడు ఒక బంగారు మాట అంటున్నాడు దేవుడు, చూడండి, నీకు కోపమేల కయ్యేను, ముఖం మార్చుకుని నువ్వు ఎందుకున్నావు? నీవు జాగ్రత్తగా ఉంది పదం, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకోవా? ఏమిటి? కోపం విషయంలో దేవునితోనే ప్రశ్నించుకునే వ్యక్తిగా మారిపోయాడు ఆ రోజు కయ్యేను. ఈరోజు మనము కూడా మన ఆత్మీయ భక్తి జీవితంలో సరైన విశ్వాసం కలిగి ఉండటం లేదు, సరైన కానుకలు దేవుడికి అర్పించటం లేదు, మన హృదయాన్ని కూడా మన మనసును కూడా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అవునా కదా? మన దేహం దేవునికి ఆలయముగా మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇన్ని లోపాలు, ఇన్ని పొరపాటులు మన భక్తి జీవితంలో ఉంచుకొని దేవుడు మమ్మల్ని దీవించటం లేదు, దేవుడు మమ్మల్ని చూడటం లేదు, దేవుడు అసలు మమ్మల్ని మర్చిపోయాడు అనే భావాజాలాలు కలిగి ఈరోజు మనం దేవుని మీదే అలిగేవారుగా, దేవుని మీద కోపపడేవారుగా ఈరోజు ఏమండి క్రైస్తవ్యం మారిపోతుంది అంటే ఇది ఎంతవరకు ఏంటి చెప్పండి? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు ధర్మం? ఇది ఎంతవరకు సబువు? ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించండి. కయ్యేను ఊరుకనే కోపడ్డాడండి. అంటే కయ్యేను తప్పులు ఉన్నాయి, తప్పును సరిచేసుకోవలసిన కయ్యేను, లోపాన్ని సరిదిద్దుకోవలసిన కయ్యేను, మనసు మార్చుకోవలసిన కయ్యేను, గుణం మార్చుకోవలసిన కయ్యేను, తమ్ముడు లాంటి విశ్వాసం కలిగి ఉండవలసిన కయ్యేను, తమ్ముడు లాంటి శ్రేష్టమైన కానుక, శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వవలసిన కయ్యేను చివరికి దేవుని మీదే కోపపడుతున్నాడు అంటే ఆయనకి ఎన్ని గుండెలు చూడండి. అందుకే దేవుడు ప్రశ్న వేశాడు, నువ్వు కోపమేలా? నువ్వు కోపపడవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? నిజమండి, అంతేనా? దేనికి పనికిరాని కోపం ఎందుకు పడుతున్నావు? ఏమండి? అంతేనా? దేనికి ఉపయోగపడలేని కోపం నువ్వెందుకు పడుతున్నావు? నీ కోపము నీ అవసరత తీర్చలేని కోపము నువ్వెందుకు పడుతున్నావు? ఏమండి? ఆలోచించండి. నువ్వు ఇన్ని లోపాలు ఉంచుకున్న నీవు నీ కోపం ఎందుకు వస్తుంది నీకు? నీ తమ్ముడంటే విశ్వాసం కలిగి అర్పించాడు కానుక, నీ తమ్ముడంటే నిజంగా ఏమండి శ్రేష్టమని అర్పించాడు కనుక, అది నాకు అంగీకారం అయ్యింది కనుక, అది నాకు ఇష్టమైంది కనుక, అది నాకు నచ్చింది కనుక నీ తమ్ముడిచ్చిన అర్పణను నేను లక్ష్యముంచానయ్యా, పట్టించుకున్నాను. నువ్వేమిచ్చావు మరి? ఎలా ఇచ్చావు నువ్వు? మీరు చూడండి, కొంతమంది పాపం తెలిసి నాకు తెలియదు కానీ నా దేవుడికి తెలియాలి. ఏమండి? చిరిగిపోయిన నోట్లు, ఇంకా నలిగిపోయిన నోట్లు, ఇంకా చెప్పాలి, ఇంకా ఒక్కొక్క నోటు చూస్తుంటే అండి శుభ్రంగా అక్కడక్కడ ఏ కణాలవి అడుగులో పెడుతుంటారు. ఆ అడుగులు పెడుతున్నప్పుడు ఆ కాగితాలు ఏమైపోతుందో తెలుసా? పింపురు పట్టేస్తున్నాయండి. పింపురు పట్టి చివరికి కాగితాలు
కన్నాలు కూడా అయిపోతున్నాయి. కన్నాలు అయిపోయిన కాగితాలు ఇది పాస్టర్ గారికి ఇచ్చేద్దాంలో ఆడే ఖర్చు పెట్టుకుని తింటాలి అనుకునే పాపం ఏంటి విశ్వాసము లేకుండా, ఏంటి భయము లేకుండా, భక్తి లేకుండా, శ్రేష్టమైన దేవుడు ఇవ్వమని చెప్తే శ్రేష్టమైనది ఇవ్వకుండా, ఏమండి నీకు నచ్చే కానుక, మనకు నచ్చే కానుక, మనకి ఇష్టపడి తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నాం, సేవకులకు ఇస్తున్నాం అంటే అది ఎంత వరకు అది న్యాయమో మీరు ఆలోచించండి. సరైన దేవుడికి ఇవ్వటం లేదు, సరైన హృదయం దేవుడికి ఇవ్వటం లేదు, సరైన సమయం దేవుడికి ఇవ్వటం లేదు, సరైన భక్తి జీవితం కలిగి ఆ భక్తి జీవితంలో ఒక మంచి సాక్ష్యం కలిగి దేవుడి కొరకు మనం బతకటం లేదు. ఇన్ని చేయకపోవడం చివరికి మళ్ళీ దేవుడు మాకు ఏం చేయలేదు, దేవుడు మమ్మల్ని సరిగ్గా నడిపించట్లేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించటం లేదు అని మనము దేవుని మీద కోపపడే కయ్యేను లాంటి క్రైస్తవులుగా మారిపోయామంటే మీరు ఆలోచించండి ప్రియులారా. కరెక్ట్ అంటారా కాదంటారా చెప్పండి గట్టిగా. ఏమండి కరెక్టే కదా? కరెక్టే. కోపము ఏమండి ఎప్పుడైతే కయ్యను కోపడ్డాడో మన బంగారపు తండ్రి ఒక అద్భుతమైన రెండో ప్రశ్న వేశాడండి. రెండో ప్రశ్న వేశాడు. ఏంటి తెలుసా? నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకోవా అన్నాడు. అంతే కదా. ఇందులోని అంటే ఈ మూలంలోని మూడవ పాఠం ఇది. మొదటి పాఠం ఏంటంటే విశ్వాసం కలిగి దేవునికి అర్పణ ఇవ్వాలి. 2, దేవుడికి ఇచ్చినప్పుడు నీ హృదయమే కావచ్చు, నీ కష్టార్జితమే కావచ్చు, నీ సమయమే కావచ్చు, నీ ఆస్తే కావచ్చు, నీ అంతస్తులే కావచ్చు, నీ సాక్ష్యమే కావచ్చు, నీ జీవిత వృత్తాంతమే కావచ్చు, నీ వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వమే కావచ్చు. దేవునికి ఏది ఇచ్చినా ఎన్నో వివరించాను మీకు. ఎలాగుండాలి తెలుసా? శ్రేష్టమైనదిగా ఉండాలి. మన ఆఖరి శ్వాస, తుది శ్వాస ఏమండి వదిలినంత వరకు ప్రియులారా. ఈరోజు కోపముతో పాటు పరమ తండ్రి దేవుడు మిగతా విషయాలు కూడా మనకి ఏమండి స్పష్టంగా నేర్పిస్తున్నాడండి ఈ కయ్యను బట్టి. ఆలోచించండి. ఎన్ని రోజులు దేవునికి మన హృదయాల్ని ఏమండి మంచి హృదయాలు, మనసు కలిగిన హృదయాలు, పరిశుద్ధమైన హృదయాలు, శుద్ధ హృదయాలు దేవునికి ఇవ్వలేక ఈ హృదయాలలో దేనికో గూడు కట్టుకొని, ఎవరికో గూడు కట్టుకొని ఏమండి నివసించట్లేదా మనం? నిజమే. అందుకే ఇప్పుడు మీరు చదివేరే కీర్తన ఏంటి, ఇప్పుడు చదివారే కీర్తన ఏమర్థమైంది మీకు? కీర్తన పాట పాడుతున్నాడు దావీదు, పాట గాయకుడు పాట పాడుతున్నాడు, గానం చేస్తున్నాడు దావీదు గారు. ఏం తెలుసా? దేవా ఏంటి దేవా శుద్ధ హృదయము నాకు కలుగు చేయి. శుద్ధమైన హృదయం అంటే దేవునికి కావలసిన హృదయం ఎలా ఉండాలి అంటే శుద్ధంగా ఉండాలి, అంటే పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మన భాషలో శుభ్రముగా ఉండాలి. అంటే ఈ హృదయంలో ఏ పాపము ఉండకుండా మంచి మనసు నా దేవుడికి కావాలని అడుగుతున్నాడు. అదే మనమందరం ఇచ్చిన మొట్టమొదటి అర్పణ. హృదయమే హృదయమే బాగులేదు, నువ్వు 1000 రూపాయలు ఇస్తే ఎవరికి కావాలి? ఈ హృదయమే శుద్ధిగా లేదు, 2000 ఇస్తే ఎవరికి కావాలి? ఈ మనసే దేవుడికి నచ్చడం లేదు, సేవకుడి చేతిలో 5000 10,000 పెడితే ఎవరికి కావాలి? సేవకుడికి ఏంటి మళ్ళీ చెప్తున్నాడు, సేవకుడికి ఏమో సంతోషపడతాడు ఏమో కానీ పరమ తండ్రిని దేవుడు సంతోషపడ్డండి. ఎందుకు చెప్పమంటారా? హృదయాంతర్యాన్ని పరిశీలన చేసిన మహాపరమ తండ్రి మన దేవుడు కనుక. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చెయ్యయ్యా. నా అంతరంగం అందుకే హృదయపు లోపట, అంతరంగం అంటే మన మనసు లోపట ఉంటుంది, అది నా అంతరంగమందు
స్థిరమైన మనస్సు. స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అన్నాడండి. ఏంటి, దావీదు లాంటి మహాభక్తుడికే శుద్ధ హృదయం కావాలని కోరుకుంటున్నాడు. దావీదు లాంటి మహాభక్తుడికే నా అంతరంగమందు స్థిరమైన మనస్సు కావాలని కోరుకుంటున్నప్పుడు ఆఫ్టర్ దావీదు గారి గోరిపాటి విలువ చేయలేని మన జీవితాల్లో మనంతా అడగాలి, దేవుని అడగండి. అంటే మనమంతా దేవునికి మనం ప్రాధేయపడాలి. చెప్పండి. ఇక్కడ కయ్యేనులో ఉన్న 2 పెద్ద తప్పులు ఏంటంటే ఆయన హృదయము లేదా ఆయన హృదయములో సరి అయిన విశ్వాసం లేదు. శాంతమ్మ. రెండవది, దేవునికిచ్చే కానుకలు కూడా శ్రేష్టమైనది లేదు. అంటే కానుకలు కూడా శుభ్రత ఉండాలంటే అవును. ఈ సూత్రాలు తెలియకుండా కొంతమంది వారికి నచ్చినట్టుగా కానుకలు ఇస్తున్నారు. పాపం తెలియక చూసారండి. అంటే అర్పణ విషయంలో కూడా దేవుడు, నీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే అంశం, నీ అర్పణ దేవుడు అంగీకరించాలి అంటే ఏంటయ్యా? సమాధానాలు 2 ఉన్నాయి. ఏంటంటే, 1 విశ్వాసం కలిగి ఉండాలి. 2 చెప్పాలి. 2 మంచి అర్పణ మనం ఇవ్వాలి దేవునికి. అంటే మంచి కానుక దేవునికి మనం ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ముందు మన హృదయము బాగుండాలి అనే పాఠాలు పరమ తండ్రి మనకు నేర్పిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. కయ్యను అంటున్నాడు. 3వ ప్రశ్న అయిపోయి కదా, 2 పాఠాలు అయిపోయి. 3వ పాఠం ఏంటంటే నీవు సత్క్రియ చేసిన ఎడల. సత్క్రియ అనే పదానికి అర్థం ఏంటంటే మన భాషలో మంచి పని. అది బైబిల్ భాషలోకి వెళ్ళిపోయి అనుకోండి, సత్క్రియ అనే పదానికి అర్థం ఏంటంటే సత్య సంబంధమైన కార్యము, సత్య సంబంధమైన క్రియ, సత్య సంబంధమైన పని, అనగా వాక్య సంబంధమైన పని. సత్యము అనే పదానికి అర్థం ఏంటంటే యోహాను సువార్త 17:17 ప్రకారము సత్యము అనగా వాక్యం. అంటే మన ఆత్మీయ భక్తి జీవితాల్లో ఎటువంటి క్రియలు ఉండాలి, మన ఆత్మీయ భక్తి జీవితంలో ఎటువంటి కార్యాలు మనం చేయాలంటే వాక్య సంబంధమైన కార్యక్రమాలు మనం చెయ్యాలి. వాక్య సంబంధమైన కార్యక్రమాలు మనం చేస్తే తల ఎత్తుకొని గర్వంగా మనం ఈ భూమి మీద భక్తి చేయగలం. వాక్య సంబంధమైన కార్యక్రమాలు మనం చేయకపోతే తలదించుకునే పరిస్థితి మనకు వస్తుంది. ఇక్కడ తలదించుకునే పరిస్థితి వచ్చింది ఎవరికి? కయ్యనికి. ఎందుకు? తమ్ముడిని చూసేనా నేర్చుకోవాలి కదా, తమ్ముడిని చూసేనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. తమ్ముడైన హేబేలు ఇచ్చిన కానుకను చూసేనా ఆయన ఇచ్చిన శ్రేష్టమైన అర్పణ చూసేనా అన్నయ్య జ్ఞానోదయం తెచ్చుకోవాలి కదండి, మనసు మార్చుకోవాలి కదండి. ఇన్ని చేయకుండా తిరిగి దేవుని మీదే కోపపడుతున్నాడంటే ప్రభునందు ప్రేమ దేవుని వారలారా మీరు ఆలోచించండి జాగ్రత్తగా. మనము కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎన్నిసార్లు తప్పులు చేస్తూనే వస్తున్నాం ఆలోచించండి. మీరు అనుకుంటారు ప్రతిదీ దేవుడు అబ్జర్వేషన్ చేస్తున్నాడు అంటే దేవుడు ప్రతిదీ పరిశీలన చేస్తున్నాడు. ప్రతిదీ పరిశోధిస్తున్నాడు దేవుడు. వీరి మనసు ఎలా ఉంది, వీరి పాట తీరు ఎలాగుంది, మనసారా పాడుతున్నారా లేకపోతే పెదవులతో పాడుతున్నారా, మనసార పూర్ణ హృదయంతో ఘనపరుస్తున్నారా లేకపోతే పెదవులతోనే స్తోత్రం అంటున్నారా? మంచి హృదయం కలిగిన దగ్గరికి వచ్చారా లేకపోతే ఈ హృదయాలలో ఎవరెవరినో దేని నింపుకుని వచ్చారా? ఇవన్నీ చూస్తాడు దేవుడు. ఇలాంటి చిన్న సూత్రాలు పాటించకపోతే ఎలా మనం? అయితే ఇప్పుడు కయ్యేను దేనిని జయించలేకపోయాడు అంటే కోపమును జయించలేదు. సరే చివరికి దేవుని చేత ప్రశ్నించుకునే భక్తుడిగా మారిపోయాడు కయ్యేను. నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకోవా అనే ప్రశ్న 2వ ప్రశ్న కదండి. మరి నీకు కోపమేలా? ఇది మొదటి ప్రశ్న. నీవు మంచి పని చేస్తే, నాకు నచ్చే పని చేస్తే, నేను నిన్ను మెచ్చుకొని పని చేస్తే చెప్పాలి, నా మనసును గెలుచుకొని పని చేస్తే, నీ అర్పణను నేను
అంగీకరించే మంచి పని చేస్తే నాకు సంతోషం కాదా చెప్పు. కయ్యేను ఏమండి, నువ్వు సత్క్రియ చేసి నీడల నీ తల ఎత్తుకోవా అన్నాడు. ఏటండి మంచి. అప్పుడు వినండి, ముగిస్తాను. ఒక బంగారు మాట ప్రపంచ క్రైస్తవ్యానికి కూడా సరిగా అర్థం అవ్వలేదు ఈరోజు. ఒక మాట చెప్పాడు తండ్రి, చూడండి. నువ్వు మంచి పని చేసిన ఎడల నువ్వు మంచి పని చేసిన ఎడల నీ తల ఎత్తుకోవా అంటూ, సత్క్రియ చేయని ఎడల వాకిట, తెలుసు కదా వాకిట. ఉదయాన్నే లేచి చీపురు పట్టుకుని తుడుస్తాం, ఉదయాన్నే లేచి నీళ్ళతో కడుగుతాం, నీళ్ళేసి కడుగుతాం, ఉదయాన్నే లేచి చక్కనైన ముగ్గులు పెడతాం. వాకిట పాపము పొంచి ఉంది అన్నాడు. బా, చూసారండి. కయ్యేనులో వినండి, కయ్యేనులో 3 తప్పులు ఈరోజు బయలుపరిచాడు దేవుడు. 1, విశ్వాసంతో అర్పణ అర్పించలేదు. 2, శ్రేష్టమైన అర్పణ అర్పించలేదు. 3, ఏమండి, తనలో తప్పులుంచుకొని కూడా ఆయన దేవుని మీద కోపం పడుతున్నాడు. ఎందుకంటే నా తమ్ముడి కానుక నువ్వు మెచ్చుకున్నావు, నా కానుక నువ్వు ఎందుకు మెచ్చుకోలేదు అంటే అది అంటే ఆ విధంగా ఏమండి అదే కోపం. 3వది చూసారా, చివరికి ఈ 3 పొరపాట్ల వల్ల ఆయన ఏం చేశాడంటే పాపం జరిగిపోయింది. అంటే దేవుని యొక్క మనస్సుని గెలుచుకోలేని పరిస్థితి దిగజారిపోయాడు. దేవుడికి ఇవ్వవలసిన అర్పణను కూడా దేవుడు మెచ్చుకోలేని విధముగా కయ్యేను మారిపోయాడు. అందుకే పాపము నీ వాకిటనే పొంచి ఉంది అన్నాడు. ఆలోచించండి, ముగిద్దాం. తర్వాత మళ్ళీ ప్రశ్నలు ఉన్నాయండి, మళ్ళీ తర్వాత ప్రశ్నలు ఉన్నాయి తెలుసా మీకు, వరుస ప్రశ్నలే. కానీ అది మన సబ్జెక్ట్ కాదు కనుక ఆపుతున్నాను మీకు. మన సబ్జెక్ట్ ఏంటి, మన అంశం ఏంటి, ఏమండి, ఎవరు జయించాలి, ఎవరాయా జయించాలి అంటే కోపమును జయించిన వాడే జయశాలి అవుతాడు. ఏమండి, ప్రభు చిత్తం అయితే కోపమును జయించిన భక్తులు కూడా ఉన్నారు మన పరిశుద్ధ గ్రంథంలో. ఎవరెవరు ఉన్నారో మనం ఆలోచిద్దాం. ఏమండి, ఈరోజుకి ముగిద్దాం. ఏమన్నా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన